అప్పుడు I said I'm going to talk about a movie which was released in Netflix OTTలో. అందులో సీతారామచంద్రులు మాంసము మద్యము, మాంసం ముఖ్యంగా సేవించారని, వనవాసంలో అరణ్యవాసంలో సీతారాముడు మాంసభక్షణం చేశారని చెప్పారు. కానీ చూడండి, అది చూసి చిన్నపిల్లలు లేదా యువతరం ఏమోలే అరణ్యంలో ఇంకేం దొరక్కపోతే అది తిన్నారేమో అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటి అనేటువంటిది వాల్మీకి రామాయణంలో సుందరాకాండలో చెప్పబడినటువంటి అంశాన్ని మీ అందరికీ కూడా చెప్పే అదృష్టం నాకు కలిగింది. నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే నన్యం సువిహితం నిత్యం భక్తమస్నా